చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఈ గ్యాసు పెట్రోల్ అవన్నీ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, జాగ్రత్త, ఒళ్ళు తాట తీస్తాము, బ్లాక్ మార్కెట్ అని చెప్పేసి అని బెదరగొడుతున్నాడు. అసలు సప్లై లేకపోతే వీళ్ళు బ్లాక్ చేసేది ఏముంది ఇక్కడ అంటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం వచ్చిన ఒకే వ్యక్తి వల్ల వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఆయిల్ ఉత్పత్తి దేశాల మొత్తం మీద ఏకపడిన దాడులు చేస్తున్నాడు. వెనుజులా రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశం అది ఆయిల్. దాన్ని బెదిరించని ట్రై చేశాడు. దొంగకపోతే దేశాధ్యక్షుడిని భారత తీసుకెళ్ళిపోయాడు. మనం ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్స్లో కిడ్నాప్ చేసేవాడు. వీళ్ళకన్నా మించిపోయాడు ట్రంప్. దాని ప్రకారం అబ్బాలంటున్నారు. ఇప్పుడు మనకు రష్యా వాళ్ళు తక్కువ రేటుకి సరఫరా చేస్తారు, ఇరాన్ తక్కువ రేటు సరఫరా చేస్తారంటే అమెరికా వద్దు కాబట్టి ఆపేశాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీదుగా ఆయిల్ ఉత్పత్తి దేశాలని ఆయన కంట్రోల్ పెట్టుకొని ఆయన కంట్రోల్ లేని వాళ్ళ దేశాలను మీరు కొనడానికి వీలేదని భారతదేశాన్ని ఆపించాడు. దేశానికి ఆగిపోయింది. అంటే మొత్తం కాలు దూకుతుంది ఎవరు? ట్రంప్. అలాంటి రాజకీయ దుర్మార్గంగా ట్రంప్ని ఒక్క మాట కూడా అనకుండా మోడీ మన ప్రధానమంత్రి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. ఇంత అన్యాయం కదా. ఒక దేశాధ్యక్షుడు కిడ్నాప్ చేయడం ఏంటి, ఇరాన్ పైన దాడులు చేయడం ఏంటి, స్కూళ్ళ పైన దాడులు చేయడం ఏంటి అని చెప్పేసి ఒక మాట ఎందుకు అనలేకపోయారు? ప్రపంచం పెద్ద దేశం కదా మంది, ఇది పార్లమెంటరీ వ్యవస్థ మంది. ప్రపంచం భారతదేశం ఒక ఔన్నత్యం ఉంది, నాన్ అలైన్ మూమెంట్, అడిగిన ఉద్యమానికి నాయకత్వం వచ్చిన దేశం ఇది. అలాంటి గొప్ప దేశం జరిగేటువంటి దురాక్రమణని ఖండించకపోవడం అనేది చాలా ఘోరం. పైపెచ్చు ఇజ్రాయెల్కు మనకి ఎప్పుడు దౌత్య సంబంధాలు లేవు. అది ఒక టెర్రరిస్ట్ దేశం అది. ఆ దేశంతో ఫస్ట్ మోడీ పోయి సమాధానం పెట్టుకున్నాడు. ఆయన పోయి ఇజ్రాయెల్తో పోయి మాట్లాడి వచ్చాడు. 3వ రోజే బాంబులు స్టార్ట్ చేశారు ఇరాన్ పైన. అంటే మోడీ ఒకవైపున ప్రపంచ జరిగే పరిణామాల పైన ఒక మాట అనలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు మోడీని శాసించే శక్తి ఉంది. ఇంక చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా ఆయన మోడీ ఉండలేడు. ఈయన సపోర్ట్తో ప్రధానమంత్రి ఉన్నాడు. మరి నువ్వు దేశంలో ఇంతకుముందు 3-4 ప్రధానమంత్రి తలకాయలు మార్చేవాడు కదా, దేశంలో నువ్వు గొప్పవాడు కదా, అమెరికా దేశంలో నేను పొగుడుతున్నాయి కదా, ఒక మాట ఎందుకు చెప్పకూడదు ట్రంప్కి? అయ్యా నువ్వు అంటే మంచిది కదా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ట్రంప్ చూసి ఎందుకు నెక్క తడిచిపోతా ఉంది? ఎందుకంటే భయపడాలా? భయపడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమంటున్నాడు? వీడికి వచ్చి మీరు పొదుపు వాడండి అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? వాళ్ళ జనాభా పెరిగింది, మన జనాభా తగ్గింది, కుటుంబ నియంత్రణ మనం పాటించాము, వాళ్ళు పాటించలేదు, అందువల్ల మనకు సీట్లు తగ్గిపోతున్నాయి, అందువల్ల మీరు బిడ్డలు కనండి అంటున్నాడు. ఏమో యంత్రం ఆయన ఏమన్నా బిడ్డలు కనడానికి? యంత్రం ఆయన ఏమన్నా? సౌలభ్యం కోసం ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడేమంటాడు? 30,000 ఇస్తా 3వ బిడ్డకి, 40,000 ఇస్తా 4వ బిడ్డకి. అంటే ఏలమా సంతలో ఏలం వేసేది అది. ఆ 30,000 ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళ డైపర్లకు సరిపోదు కదా. నేను ఉందా? వాళ్ళ డైపర్లకు సరిపోతాయా 30,000? జీవితాన్ని తట్టు చేస్తారు. అందుకే మేమేమంటే నీవు చిలిపి చేస్తున్న మానుకు కేవలం ప్రధానమంత్రి మోడీ చేసేట దుశ్చర్యకు వ్యతిరేకంగా మాట్లాడడం చేత కాకుండా ఆడవాళ్ళని బిడ్డలు కానీ ఇంకొకటి చెప్తా ఉన్నాడు. పని నీ మాట అన్నాం ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మగాలి. ఇప్పుడు మీ మాట ప్రకారం కానీ అందరికీ ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసేయండి, ఒక చట్టం చేయండి. నా ఆజ్ఞ ప్రకారం ఇప్పటి నుంచి 3వ బిడ్డ 4వ బిడ్డ కనుక్కుంటే వాళ్ళ పోషణ మొత్తం జీవితాంతరం పోషణ మొత్తం మేము చూస్తామని చెప్పేసి ఒక క్యాబినెట్ తీర్మానం చేయండి. ఒప్పుకుంటాం. చేయగలరా? చేయలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నిజం చెప్పడం చేత కాబట్టి నోరు మూసుకొని ఉండాలి తప్ప ఈ విధంగా డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందువల్ల ఇవన్నీ ఆయిల్ సంబంధించినటువంటి క్రైసిస్. ఇది సహజంగా వచ్చిన సంక్షోభం కాదు. ఇది మానవులు చేసిన పని, ట్రంప్ చేసిన పని. ట్రంప్ వల్ల ప్రపంచం బాధపడుతూ ఉంది, దేశం బాధపడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పోవడం సాగించాల్సిన అవసరం. ఆ విధంగా ఫైట్ చేయకుండా కేవలం తూతో మంతం చేసుకొని మీరు దుబారా తగ్గిస్తుంటారు. నేను చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన వరకు ఇప్పటిదాకా అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపించేది మోడీ. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యంత విలాసం నడిపించేది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే అత్యంత విలాసవంతమైన పద్ధతి జీవితాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కావచ్చు
కానీ గతంలో ముఖ్యమంత్రి 3 మాటలు ఉన్నాడు కదా, అప్పుడు ఇటు చేశాడా? ఇంత విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాడా? ఇప్పుడు అనుభవిస్తున్నాడు.